నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. కార్పొరేట్ స్కూల్స్ని తలదన్నేలా నెల్లూరు వీఆర్సీ హై స్కూల్. మంత్రి నారాయణ కృషితోనే సాధ్యమైందన్న సతీష్ రెడ్డి. గుంటూరును సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం. అధికారులకు కీలక సూచనలు చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని. తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న యూరియా కష్టాలు. మెదక్ జిల్లా నార్సింగ్లో యూరియా దొరకక రైతులు ఆగ్రహం. చిత్తూరు జిల్లా నగరిలో సూపర్ 6 విజయోత్సవ సభ. కూటమితోనే అభివృద్ధి సాధ్యమన్న ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, కార్పొరేట్ స్కూల్స్ని తలదన్నే విధంగా తయారైన నెల్లూరు వీఆర్సీ మున్సిపల్ పాఠశాలను మాజీ డిఆర్డీఓ ప్రభుత్వ సలహాదారు సతీష్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ, జిల్లా కలెక్టర్, కార్పొరేషన్ కమిషనర్, పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. పాఠశాలలో బోధనా పరికరాలు, తరగతి గదిలో వాతావరణం, డిజిటల్ తరహాలో విద్యా బోధన అద్భుతంగా ఉన్నాయని సతీష్ రెడ్డి ప్రశంసించారు. Basically successful. వాటర్తో పాటు కలపాలి. బేసిక్గా అప్పుడు పెయిన్ చెప్తాం పిల్లల్లో పైప్ అంతా హ్యాంగ్ చేస్తూ దాంట్లో మేము లేలాడాకు కోరుకోవడానికి లేలాడాకులో 100% రిమూవ్ చేస్తాం. మర్చిపోయి క్యాబేజీ టెస్ట్ ఫోటోస్. Branches of PG line or the word is not understanding the physics of the problem.
లోపల కలర్స్ కాంబినేషన్స్ లోపల అందరూ ర్యాప్ చెట్లు మళ్ళీ నేను ఎంతవరకు కొందరు నేను డిస్కస్ చేశాను మిడిల్ సబ్సిడీ ఈరోజు సతీష్ రెడ్డి సారు విఆర్ స్కూల్ విజిట్ చేయడం జరిగింది. సార్ కూడా ఇక్కడ ఆనరబుల్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో స్కూల్ ఏ విధంగా డెవలప్ చేశారని అది ఒకసారి చూపించడం జరిగింది. సార్ కూడా దీంట్లో ఉన్న ల్యాబ్స్ అన్నీ కూడా అదేవిధంగా కంప్యూటర్ ల్యాబ్ అన్నీ కూడా చూసుకోవడం జరిగింది. చాలా బాగా చేశారని కూడా చెప్పడం జరిగింది. మిగిలిన చోట్ల కూడా ఏ విధంగా డెవలప్ చేయాలని సార్తో కూడా మాట్లాడుకొని ముందుకు తీసుకెళ్తాం జిల్లాలో. ఈరోజు విఆర్ వెంకటగిరి రాజాస్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ని కలెక్టర్ గారితో కలిసి ఈరోజు చూడటం జరిగింది. మంత్రి నారాయణ గారు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్ అందరూ కలిసి ఈ స్కూల్ని చాలా అద్భుతమైన రీతిలో తయారు చేశారు. మొత్తం కూడా చూశాను. క్లాస్ రూమ్స్ అన్నీ కూడా బోర్డ్స్ దగ్గర నుంచి, లేకుంటే సీటింగ్ అరేంజ్మెంట్ దగ్గర నుంచి, లేకుంటే క్లాస్ రూమ్ డిజైన్ దగ్గర నుంచి, పెయింటింగ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా చాలా అద్భుతంగా తీసుకుని వచ్చారు. స్కూల్ని చూస్తే లోపల క్లాస్ రూమ్స్ కానీ, లేకుంటే ల్యాబొరేటరీస్ కానీ, లేకుంటే బయట ఉన్నటువంటి ప్లే గ్రౌండ్ కానీ చాలా ఈరోజు మోడర్న్గా పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పే విధంగా తీసుకొని వచ్చారు. అట్లనే అన్నీ కూడా డిజిటల్ బోర్డ్స్ని తీసుకొని వచ్చారు. కంప్యూటర్సు, తర్వాత నారాయణ స్కూల్స్లో వాడేటువంటి సాఫ్ట్వేర్ యాప్స్ని కూడా తీసుకురావడం జరిగింది. వీటిని అన్నిటితో పిల్లలకి కొత్త కొత్త విషయాలు, సైన్స్ అండ్ లేకుంటే చదువుకు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బోధించేందుకు కోసం చాలామంది టీచర్స్ని కూడా తీసుకుని వచ్చి రకరకాల మార్గాల్లో ఎక్కువ మంది టీచర్స్ ఉండే విధంగా కూడా చేయడం జరిగింది. వీళ్ళందరినీ ముఖ్యంగా మంత్రి నారాయణ గారిని, జిల్లా అధికారులని అభినందించదగినటువంటి విషయం. అలానే ఈ జిల్లాలో చాలామంది ఇక్కడ ఉన్నటువంటి చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ని అడాప్ట్ చేసుకోవటం, మెంటర్ చేసేందుకు ముందుకు రావటం కూడా ఒక మంచి పరిణామం. మరింతమంది కూడా ముందుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులని మెంటర్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అలానే వచ్చేటువంటి రోజుల్లో కలెక్టర్ గారు చెబుతున్నారు, ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ తీసుకొని వచ్చే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. కొత్త విషయాలు, ఇంకా కొన్ని ల్యాబ్స్, లేకపోతే కొన్ని పరికరాలు, లేకుంటే మిగతా ఆటలకు సంబంధించిన విషయాలు కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అవి కూడా పూర్తి అవుతాయని చెప్పి ఆశిస్తున్నాను. ఏదేమైనా కూడా నేను ఇక్కడే చదువుకున్నటువంటి విఆర్ కళాశాలలో చదువుకున్నాను. పక్కన ఇక్కడ నేను 11th and 12th చదువుకున్నాను. ఈ స్కూల్కి రావటం జరిగేది, ఇదే ప్లే గ్రౌండ్లో నేను కూడా ఆడటం జరిగింది. ఇది ఇంత గొప్పగా రూపొందుతుందని చెప్పి నేను అనుకోలేదు అప్పట్లో. ఈరోజు చూసి చాలా ఆనందం వేసింది. అందుకే ముఖ్యంగా మంత్రి నారాయణ గారిని అభినందించాలి. వారు ఇనిషియేటివ్ తీసుకొని ఇప్పటికి కూడా మొత్తం పూర్తిగా సపోర్ట్ చేస్తూ స్టాఫ్ దగ్గర నుంచి, ల్యాబ్స్ దగ్గర నుంచి, సాఫ్ట్వేర్ దగ్గర నుంచి కూడా చేయటం చాలా చాలా గొప్ప విషయం. ఈ స్కూల్ని ఉపయోగించుకొని నెల్లూరులో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళని స్టూడెంట్స్ని ఎక్కువ మందిని పంపించి ఇక్కడికి ఈ స్కూల్లో వచ్చినటువంటి కొత్త పరికరాలు, కొత్త పరిశోధన బోధనా పద్ధతుల్ని ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. నేను కూడా రెగ్యులర్గా వచ్చి స్కూల్కి వచ్చి చూసి ఇక్కడ ఉండేటువంటి విద్యార్థుల్ని మెంటర్ చేస్తూ, గైడ్ చేస్తూ ఉండేందుకోసం నా వంతు నేను కూడా ప్రయత్నం చేస్తాను. గుంటూరు జిల్లా అభివృద్ధిలో భాగంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులతో సమావేశమై కీలక సూచనలు చేశారు. రాబోయే 4 ఏళ్లలో అన్ని విభాగాల సమన్వయంతో పనిచేయాలని, పట్టణ అభివృద్ధి, రోడ్డు, నీటి సరఫరా, ఆరోగ్యం, విద్యా రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. గుంటూరును సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని మంత్రి తెలిపారు.
మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. 20 రోజుల నుంచి లైన్లో నిలబడి పడిగాపులు కాస్తున్న యూరియా దొరకక రైతులు ఖాళీ చేతులతో వెనుదిరుగుతున్నారు. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్న పంట నేలపాలవుతుందని ఆవేదన చెందుతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ లైన్ కడతారు. దొరికిన మళ్ళీ లైన్ కడతారు. మేము దొరికిన వాళ్ళు మీనే ఉంటాం. ఇచ్చిన వాళ్ళకి 3-4 ఇవ్వను, ఇచ్చిన వాళ్ళకి లేకున్నా సరే చాలా ఒకటి ఇస్తే వచ్చినాడు సరిపోదు. ఒకటి ఇస్తే మరి ఒకటే ఇంటికి వచ్చిందాక ఒకటే ఆ ఒకటి లేకపోతే ఇంటికి ఒప్పుకుండా పోవాలి. ఎన్ని గంటలకు వచ్చినావు? 4 గంటల రాత్రికి వచ్చినాం. ఆడ లైన్ కడితే ఆడ ఫెయిల్ అయింది, ఈడ లైన్ కడితే ఈడ ఫెయిల్ అయింది. ఇదేంటి 2 జాగాలు ఉంటుంది. ఆడవాళ్ళకి వచ్చి ముగడలు పెట్టి ఆడలకే వస్తుంది లైన్. సంవత్సరాలు ఎప్పుడు నిలబడతాము? నార్సింగ్ మండలికి పట్టిర్రు. ఈ నార్సింగ్ లో వస్తున్నాం మేడం. ఎవరమ్మా? మన నర్సపల్లె. చిత్తూరు జిల్లా నగరి మార్కెట్ యార్డ్లో స్త్రీ శక్తి సూపర్ 6 విజయోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకు గతంలో వడ్డీ లేని రుణాలు లేవని, ఇప్పుడు 10 లక్షల వరకు వడ్డీ లేకుండానే రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రజలకు అభివృద్ధిని కూటమి ప్రభుత్వమే చేసి చూపించిందని ఆయన పేర్కొన్నారు. డ్వాక్రా మహిళలకు కూడా ఇంత ముందు 0 వడ్డీలా, ఇప్పుడు 10 లక్షల రూపాయల వరకు ప్రతి గ్రూప్ కూడా అసలు వడ్డీ లేకుండా 10 లక్షలు ఇస్తా ఉన్నారు. అలాగే మనం చూస్తున్నాం ఇంటి పట్టాలు ఎవరన్నా కూడా మన నగరి కాన్స్టిట్యున్సీలో ఎవరన్నా కూడా వినండమ్మా ఒకసారి, ఇది ఖచ్చితంగా వినాలి. ఈ మాట మీరు, ఇది ఖచ్చితంగా వినాలి. అందరికి పనికొచ్చే మాట ఇది అందరికి పనికొచ్చే మాట వినాలమ్మా ఒకసారి. నగరి కాన్స్టిట్యున్సీలో ఎవరన్నా కూడా ఇల్లు కట్టుకొని పట్టాలు లేకుండా ఉంటే, అది ఎప్పుడన్నా ఎన్టీ రామారావు గారు ఇచ్చి ఉండొచ్చు ఇల్లు, లేదా ఎవడన్నా ఇచ్చి ఉండొచ్చు. కానీ మీకు పట్టాలు లేకపోతే మీరు కానీ ఇప్పుడు అప్లై చేసుకుంటే మీ పేరు మీద మీకు పట్టా ఇవ్వడం జరుగుతుంది. మీరు అవకాశాన్ని ఖచ్చితంగా వాడుకోవాలి. ఒకసారి మీకు పట్టా వస్తే మీకు ఆ ఇల్లు మీదైపోతుంది. మీరు ఏమన్నా అమ్ముకోవచ్చు, ఉంచుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. మీరు ఎవరైతే ఉన్నారో పట్టాలు లేకుండా కానీ పొజిషన్ సర్టిఫికేట్లు కానీ పెట్టుకొని ఉన్నారో వాళ్ళంతా కూడా అప్లై చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా పట్టా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన తహసీల్దార్ ఆఫీస్ లో అప్లై చేయండి. అప్లై చేయగానే ఖచ్చితంగా మీకు ఏదైనా సమస్య ఉంటే కూడా మీ లీడర్స్ ఉంటారు, నాయకుల దగ్గర కూడా చెప్తే వాళ్ళు కూడా చేస్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ లీడర్స్ మీకు ఎప్పుడు వెన్నంటారు, మీకు సాయంగా ఉంటారు. ఖచ్చితంగా మీకు ఎలాంటి సౌకర్యమైనా చేసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. నాకు బాగా గుర్తు, తెలుగుదేశం పార్టీ గురించి ఏదో అనుకుంటా ఉంటుంది. నేను కొత్త నిజం చెప్పాలంటే ఇప్పుడే ఎమ్మెల్యే అయినా మీ అందరి ఆశీర్వాదంతో నిజం చెప్పాలంటే మీరు అందరూ అన్నారు నువ్వు 2,000 గెలుస్తావు, 3,000 గెలుస్తావు అన్నారు. నాకు ఒక్కటే వచ్చింది. నేను ఇంటింటి తిరుగుతున్నప్పుడు ప్రతి ఇంటికి పోయినా అక్కడున్న ఆడపడుచు నవ్వత, ఈసారి నీకు భయమేలే, నువ్వు పో అన్నారు. నిజంగా మీరు చెప్పిన మాట ఏ మాత్రం తప్పకుండా ప్రతి ఒక్క ఊరు కూడా అసలుకి ఏదో వరదొచ్చినట్టు అంతా వేశారమ్మా. దానికే చెప్తా, మీకు ఏం చేసినా తక్కువే. మీరు ఇచ్చిన మాట తప్పరు. ఒకసారి మాట ఇస్తే గట్టిగా ఉంటారని చెప్పి ఆ రోజు అనిపించింది. ఎందుకు ఏదన్నా కూడా ఆడవారు నమ్ముకుంటే మనం బాగుపడతామని. ఖచ్చితంగా మిమ్మల్ని నమ్మి రాజకీయంలోకి వచ్చాము. మీరు న్యాయం చేశారు. మీకు చేసిన ఉపకారానికి
ఖచ్చితంగా మీకు ఎప్పుడు రుణపడి ఉంటా అని చెప్పేసి మీకు మళ్ళా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. మీరు మళ్ళా అన్నిటికన్నా ముఖ్యం, ఇవాళ బాబు గారు ఉచిత బస్సు ప్రయాణం ప్రతి ఒక్క శ్రీమూర్తికి ఇచ్చారు. ఇంతకుముందు అడుగుతున్నారు ఇస్తారా అని చెప్పేసి, ఖచ్చితంగా ఇస్తున్నాం. ఇప్పుడు మీరు దరిదాపుల్లో మన ఆర్టీసీలో ఉన్న 7,500 బస్సుల్లో ఎక్కడికన్నా పోవచ్చు. మీరు విశాఖపట్నం పోతారా, విజయవాడ పోతారా, లేకపోతే అనకాపల్లి పోతారా, లేకపోతే పక్కన ఉన్న పుత్తూరు పోతారా, తిరుపతి పోతారా, మీ ఇష్టం. బస్సు ఎక్కేసి ఇట్లా మారిగా మేము నగిరోళం అని చెప్తే చాలు. నగిరోళం అని చెప్తే మీరు ఎక్కడికన్నా. బాపట్ల జిల్లా కర్లపాలెం పట్టణంలో పట్టపగలే ఒక దుకాణంలో దొంగతనం జరిగింది. దుకాణం యజమాని లోపలికి వెళ్లి వచ్చేలోపు దొంగ లాకర్లోని సుమారు 35,000 రూపాయల నగదును అపహరించుకుపోయాడు. డబ్బు కనిపించకపోవడంతో యజమాని సీసీ కెమెరాలను పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అబ్జర్వ్ చేసాడు, కెమెరాలు ఉన్నాయని అబ్జర్వ్ చేసాడు, అన్నీ చూసాడు అన్నాడు. మరి అంత ధైర్యంగా ఏదైతే వేసాడు తప్ప వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు వచ్చా డౌట్ కూడా వస్తుంది. అదేనాడు వచ్చాడైతే ఇప్పుడు ఐడియా లేదు. ఫస్ట్ కూడా ఉన్నాడు అన్న పొద్దు పెట్టేసి వాడు పంపించాను చదువుకోవాలన్నా బయట కట్టుకున్నాడు. ఇప్పుడు వాళ్ళన్నా వస్తానన్నా అన్నాడు, పెట్టన్న బయట అన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి తెలిసిందంటారా అన్న? ముందు రికార్డ్ తీసుకుని వాడి దగ్గరికి వెళ్ళి వస్తాడు వెళ్తారు. నాగేంద్ర కొడుకు ఫోన్ చేయడం బయటికి గోపి నెంబర్ చెప్తాడు. వాడికి పంపించే ఫోటో చూడమని. ఆ ఫోటో వాట్సాప్ పంపించండి. మళ్ళీ వర్క్ తీసుకోవాలంటే నా మూడో సార్ పంపించాడు. పెట్టుకోవాలి కదా ఆడికి వచ్చినప్పుడు ఎవరికి అర్థం కాలేదా? వాడు స్కెచ్ మీద వచ్చాడు. పది నిమిషాల తర్వాత నేను వచ్చాను. 4:50 జరిగింది, 3:50 జరిగింది ఇది. సరిపోతా ఇప్పుడే వస్తానన్నా పక్కన పెట్టి రేట్ పెట్టన్నా అన్న ఎంత సరిపోద్దా? జోలు పెట్టమా సరిపోద్దా?
మెదక్ జిల్లా ఏడుపాయల అమ్మవారి ఆలయం ఎదుట మంజీరా నది ఉధృతి మరింత పెరిగింది. 17 రోజులుగా ఏడుపాయల దుర్గా భవాని ఆలయం జల దిగ్బంధంలోనే ఉంది. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి. సింగూరు ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తడంతో ఆలయం ఎదుట ప్రమాదకర స్థాయిలో మంజీరా నది ప్రవహిస్తుంది. నరసాపురంలో వశిష్ఠ గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున ఆర్డీఓ దాసిరాజు ఆదేశాల మేరకు నరసాపురం మాధవవాయపాలెం రాకపోకలు తాత్కాలికంగా నిలుపుదల చేశామని తహసీల్దార్ సత్యనారాయణ తెలిపారు. భద్రాచలంలో వరద ప్రమాద స్థాయిలో ఉన్నందున మొదటి ప్రమాద హెచ్చరిక ఇచ్చారని పేర్కొన్నారు. తమకు తెలియకుండా పంటుగాని పడవలు గాని కొనసాగిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించినా జాలర్లు చిన్న పడవలతో అనధికారికంగా ప్రజలను రేవు దాటిస్తున్నారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు చిన్నశేష వాహన సేవ సందర్భంగా శ్రీ స్వామివారిని కాణిపాకం పురవీధుల్లో వైభవంగా విఘ్న వినాయకుడు విహరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో పెంచల కిషోర్, చిన్నశేష వాహనం ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్పొరేట్ స్కూల్స్ ని తలదన్నేలా నెల్లూరు వీఆర్సీ హై స్కూల్. మంత్రి నారాయణ కృషితోనే సాధ్యమైందన్న సతీష్ రెడ్డి. గుంటూరును సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం. అధికారులకు కీలక సూచనలు చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని.
తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న యూరియా కష్టాలు. మెదక్ జిల్లా నార్సింగ్లో యూరియా దొరకక రైతులు ఆగ్రహం. చిత్తూరు జిల్లా నగరిలో సూపర్ 6 విజయోత్సవ సభ. కూటమితోనే అభివృద్ధి సాధ్యమన్న ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.